హరి ఓం తత్సత్. ఓం ఓం ఓం. ప్రతిరోజు పారాయణం మాత్రం తప్పకూడదు. పారాయణం తప్పకూడదు. ఎందుకంటే పారాయణమే ఫస్ట్ బేస్. పారాయణం చేసుకోవడం, తర్వాత మన కార్యక్రమాలు చేసుకోవడం. క్లాసు మళ్ళీ ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు నిదానంగా కూర్చొని వినుకోవాలి, సమస్య లేదు. ఈ సమయంలో ఇది చేసి తీరాలనేటువంటిది విధి. విధి అంటే శాస్త్రం నియమించింది. ఆత్మేత్యోపాసీత బృహదారణ్యకోపనిషత్తులో వినమంటే అబ్బా, అందులో వద్దులేండి, దాంట్లోకి వెళ్ళిపోయినా అంటే ఇప్పుడు నేను బయట రాను. కాబట్టి ఆత్మేత్యోపాసిత, ఆత్మతత్వమును ఉపాసన చేసి తీరవలయును. ఆత్మతత్వమునే ఉపాసన చేసి తీరవలయును. అది అపూర్వ విధియ, నియమ విధియ, పరిసంఖ్యా విధియ అని ఒక పెద్ద చర్చ. నేను చేసి తీరవలయును అనేటువంటిది అక్కడ. కాబట్టి అహరహ సంధ్యాముపాసిత, ఉదయము సాయంకాలం సంధ్యావందనం చేయాలి. అయిన వెంటనే నిత్యాగ్నిహోత్రం చేయాలి. నిత్యాగ్నిహోత్రమైనటువంటి వేదో నిత్యమధీయత. కాబట్టి నిత్యము భగవద్గీత పారాయణం చేసి తీరవలేదు. ఇది అయిపోయిన తర్వాత నీ పనులు నువ్వేమన్నా చేసుకో. నీకు సంబంధించిన నీ నిత్యకర్మలు ఏమన్నా చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఇది లేకుండా నా నిత్యకర్మలు మొదట ప్రాధాన్యం ఇస్తాను, తప్పు. కాబట్టి పారాయణం చేసి తర్వాత మళ్ళీ మిగతా కార్యక్రమం. అది ఇంకేమన్నా ఉండే అడగాల్సినవి? సరే, ఇప్పుడు నిలుద్దాం. హరి ఓం తత్సత్. ఓం.